తర్వాత తెలిసింది నాకు. తర్వాత ఎవరు ఈ తాలూకు వ్యక్తి అంటే తర్వాత అని చెప్పారు. ఒక విషయం మనందరం మర్చిపోయామా లేదా మనలో కొందరు మర్చిపోయారా నాకు తెలియదు. మీకు గుర్తుంటే సంతోషం, గుర్తులేని వాళ్ళు గుర్తు చేస్తున్నాను అనుకోండి. నేనేదో గరికపాటి గారి లాగా చాగంటి లాగా ప్రవచనం మాత్రం ఇవ్వట్లా. వినండి, సినిమా ఇండస్ట్రీ అంటే ప్లీజ్ సైలెన్స్, ఒక్క మాట సైలెన్స్, మిగతాది కావాలన్నమాట. సినిమా అందరూ ఒక ఇండస్ట్రీ. మీరు మా మీద రాళ్ళు, మేము మీద రాళ్ళు వేసుకోవాలి. మీరు ఆ గట్టున మేము ఈ గట్టున లేవు. సినీ జర్నలిస్టులు అంటే పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. ప్లీజ్ డోంట్ ఎవర్ ఫర్గెట్ దట్. మనం కలిస్తేనే ఇండస్ట్రీ. మీరు పబ్లిసిటీ చేయండి, నా సినిమాలు జనాల వరకు రీచ్ అయ్యా అవ్వలేదు కదా. మనం ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకోవడం ఏంటి అంటే ఈ థాట్. ఆయనతో నాకు యాక్ట్ చేయడం అవకాశం రావడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు మీతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఈ సినిమా ద్వారా ఫస్ట్ టైం వచ్చింది. ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. అలాగే నాకు ఎంతో ఆప్తులు మిత్రులైన విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు నాకు ఆఫర్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలాసార్లు నేను ఎప్పుడైనా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే మీరు డైరెక్టర్ కదా, మీరు ఈ సినిమాలో నటిస్తే ఎలా ఉంది అని అడుగుతుంటారు. కానీ నాకు కార్తీక్ డైరెక్షన్లో చేస్తున్నప్పుడు సినిమా పూర్తయ్యేసరికి నా ఉద్దేశంలో ఐ బికేమ్ ఏ బెటర్ డైరెక్టర్. అంటే అది నేను నెక్స్ట్. Thank you so much for all the love and support you have given us, and you have surely made this Eagle Soar to success. So thank you so much. Thank you so much, Kavya. And yes, ఎప్పుడు కూడా people మెచ్చే చిత్రాలు తీసే అందరికి నమస్కారం అండి. ధమాకాతో రవితేజ గారితో ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చి వీ కంటిన్యూ విత్ ఈగల్. సో వీఆర్ వెరీ హ్యాపీ. సేమ్ అలానే కార్తీక్తో వీఆర్ డన్ మెనీ మూవీస్ అండ్ పర్టికులర్గా కార్తీక్ సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ అంటే డైరెక్షన్ ఈ సినిమాతో చూస్తున్నాము. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఎస్పెషల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ హరిశంకర్ గారు. కొంచెం స్పీచ్లెస్ అయ్యాను, బట్ ఫైనల్లీ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ సో నెసెసరీ. గబ్బర్ సింగ్ ఎన్ని ఫోన్లు వచ్చినాయి? ఆ రోజు ఎన్ని ఫోన్లు వచ్చినాయి? యా పర్లేదు, ఇక్కడ అందరికీ నమస్కారం. మీడియాకి ఇక్కడికి వచ్చేసిన ఆడియన్స్ అందరికీ ముందుగా థ్యాంక్ యూ ఆడియన్స్. మా మూవీని ఇంత పెద్ద హిట్ చేసినందుకు, మా ఫ్రైడే వచ్చిన ఎగ్జామ్లో డిస్టింక్షన్లో పాస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫ్రైడే మార్నింగ్ షో వెళ్ళాను సార్ నేను ప్రసాద్స్కి. అందరూ రవితేజ గారి ఫ్యాన్స్ మధ్యలో కూర్చొని చూడడం, ఆయన లుంగి గెటప్లో వచ్చినప్పుడు అందరితో పాటు నేను కూడా కలిసి అరవడం అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. మా ఇంట్లో మా ఫ్యామిలీ అందరూ రవితేజ గారి ఫ్యాన్స్. మా పేరెంట్స్ కూడా ఫస్ట్ డే మార్నింగ్ షో మా డాడీ ఆఫీస్ లీవ్ పెట్టి మరీ వెళ్ళి చూస్తారు. అండ్ దే ఆల్ రియలీ లవ్డ్ ఇట్. రోజు నాకు చాలా డిఎమ్స్ వస్తున్నాయి మొన్నటి నుంచి. చాలా బాగుంది సినిమా, మేకింగ్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, స్టంట్స్ సెకండ్ హాఫ్ లో వచ్చే స్టంట్స్ మాత్రం చాలా బాగున్నాయని చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఏంట్రా నీ సోర్స్? పోనీ ధైర్యంగా ఫోటోస్ రాయడం ఒక చిన్న షాడో. హౌ లాంగ్ అండి? హౌ లాంగ్ వి షుడ్ టేక్ ఆల్ దిస్ నాన్సెన్స్? ఒక ఎపిసోడ్ అయితే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు బ్రెత్ టేకింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అని చెప్పాలి. ఎంత ప్లానింగ్, ఎంత రైటింగ్లో ప్లానింగ్ ఉంటే అంత అద్భుతంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలరు అనేది మేము అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా సినిమాకి సంబంధించి మాకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన టీం అందరూ ఇవాళ ఇక్కడ ఉన్నారు. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మాస్ మహారాజాతో 100 కోట్ల బ్లాక్ బస్టర్ ధమాకా తర్వాత మరొకసారి ఒక కాంబినేషన్ వీళ్ళ మధ్య వస్తుంది. సురేష్ కొండేటితో నేను ఆయన సురేష్ కొండేటి నేను కౌంటర్ వేస్తే దానికి అప్రిషియేషన్ ఏంటిది చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే నేను కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్ రవణ. థ్యాంక్ యూ ఫర్ ద ప్రాజెక్ట్. విశ్వ గారు, మా పులి మీకు కూడా. అండ్ ప్రేక్షకులందరికీ, రవితేజ ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమాని ఇంత గొప్ప విజయవంతం చేసినందుకు మీ అందరికీ నా యొక్క వందనములు, శుభాకాంక్షలు. అండ్ మా టీం తరపు నుంచి మా యొక్క ప్రేమని మీకు వ్యక్తం చేస్తున్నాం. అలాగే చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి నాకు. యాక్టింగ్ స్కిల్స్ ని బయటకు తీస్తూ కొన్ని పాత్రలు వస్తూ ఉంటాయి రవితేజ గారు. అండ్ వీ థరోలీ ఎంజాయ్డ్ యూ యాజ్ సహదేవ్. నిజంగా మాకు ఎప్పటికీ గుర్తుండిపోతారు ఈ పాత్రలో అని చెప్పాలి.
సో అంత ఇంటెన్స్ అండ్ ఇమోషనల్ పర్ఫార్మెన్స్ తోటి మనల్ని రవితేజ గారు ఎంత కట్టిపడేశారో అంతే గట్టి రైటింగ్ తోటి గట్టి డైరెక్షన్ తోటి కార్తీక్ ఘట్టమనేని గారు ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చారని చెప్పాలి. కార్తీక్ గారు ఇక్కడ మీరేమి థ్యాంక్ యూ సో మచ్ ఈగల్ మూవీ టీమ్ అందరికి అండ్ ప్రేక్షకులకి ఇంత మంచి సక్సెస్ ని అందించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. ఇంకా సినిమా చూడని వాళ్ళు థియేటర్స్ కి వెళ్ళి మిస్ అవ్వకూడని ఎక్స్పీరియన్స్ ఇది. సో సీ ఆల్ ఇన్ థియేటర్స్ కి వెళ్ళి ఈగల్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్. फोटो ग्रुप फोटो विवेक कुछ को प्रोड्यूसर ऑफ पीपल मीडिया